హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి జాంకాయలు అయితే హార్వెస్టింగ్ చేస్తున్నాను. ముందు వచ్చేసి గడకర్రతో అయితే కోసాను అనమాట. బాగా పైన ఉన్నాయండి, అవి ఏంటంటే ఇంకా అందకపోతే గడకర్రతో కోసాను. కింద అయితే పడ్డాయి. ఇవేది మొత్తం క్లీన్ చేసేసి లోపల పెట్టేస్తాను. ఇక్కడైతే ఇంకొక కాయ ఉంది, అది కూడా కోసేస్తాను. బాగా పైకి ఉండేయండి కొమ్మలు వచ్చేసి. ఇటువైపు అయితే ఇంకొకటి ఉంది. బాగా పైకి ఉన్నాయి, ఆకుల్లో అసలు కనిపించట్లేదు. బాగా పైకి ఉండేసరికి ఉడతలు కూడా తినేస్తున్నాయి. ఇదిగోండి, ఇక్కడైతే ఒకటి ఉంది. కొంచెం మచ్చ వచ్చిందండి, బ్రౌన్ కలర్ మచ్చ వచ్చింది, ఎందుకనో అర్థం కావట్లేదు. ఈసారి కొంచెం కాయ అయితే తేడాగా వచ్చింది. ఎప్పుడు బాగా వస్తుంటాయి కాయలు వచ్చేసి, ఈసారి ఎందుకు కొంచెం బ్రౌన్ కలర్ మచ్చలాగా వచ్చిందనమాట, చెక్కులాగా. ప్రతి కాయకి అలా వచ్చింది. ఇదిగోండి, ఇలా అయితే వచ్చినాయి. ఇంకా ఎన్ని వచ్చినాయి, ఎన్ని కోసామనేది చూపిస్తాను. రేపటికైతే పండిపోతాయండి ఇవి, కొంచెం దోరగా వచ్చినాయి కదా. కానీ కాయ మాత్రం బాగా తీపి ఉంటుందండి. ఈ కాయ వచ్చేసి ఇత్తనము. కొమ్మలు అయితే బాగా అడ్డం వస్తున్నాయి. ఇటువైపు కొంచెం గేటుకల్లి అయితే కొమ్మలు ఇంకా తలకది తగులుతూ ఉంటున్నాయి అన్నమాట. ఇంకా కట్ చేయాలి కొమ్మలు కొంచెం. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.